హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యోగానంద్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా కువైట్లోని తాజా పండ్లు అలాగే తాజా కూరగాయలు హోల్సేల్గా అలాగే చౌకగా లభించే ప్రాంతాన్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాను. ఫ్రెండ్స్ ఇది నేనున్న ఏరియా నుండి 31 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అలాగే ఇది నగరానికి ఒక చివరిలో అయితే ఉంటుంది. దీన్ని అల్ ఫోర్డా సెంట్రల్ ఫుడ్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అని పిలుస్తారు. అలాగే దీన్ని అరబిక్లో చప్పరా అని పిలుస్తూ ఉంటారు. మోస్ట్లీ అన్ని సూపర్ మార్కెట్స్కి అలాగే చిన్న చిన్న దుకాణదారులందరూ కూడా ఇక్కడి నుంచే వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. మనం బల్క్ క్వాంటిటీలో ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఇది ది బెస్ట్ మార్కెట్ అండి. ఇక్కడ ఏది కూడా కిలో అరకిలో అయితే వాళ్ళు విక్రయించారండి. మనం ఏది కొనుగోలు చేయాలనుకున్నా కూడా కార్టూన్ అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్థానికంగా పండే పండ్లు కూరగాయలతో పాటు అంతర్జాతీయంగా దిగుమతి చేసుకున్న పండ్లు కూరగాయలు అన్నీ కూడా విక్రయిస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అండి ఈ మార్కెట్కి. మనం ఎంటర్ అవుతూనే కూడా మనకు రెండు వైపులా ఈ విధంగా వాళ్ళు ట్రాలీలు పెట్టుకొని అయితే పోర్టర్లు రెడీగా మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్ళు మన వెంబడే ఉంటూ మనం ఏం కొనుగోలు చేసినా ఆ ట్రాలీపై ఉంచుకొని చివరగా మన వెహికల్లో అన్లోడింగ్ చేసేంత వరకు వీళ్ళు మనతో ఉంటారు. ఫ్రెండ్స్, దీనికి వాళ్ళు మినిమం ఛార్జెస్ అయితే కలెక్ట్ చేస్తారు. ఈ మార్కెట్ ఎప్పుడు షిప్మెంట్స్ లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటూ ఫోర్క్ లిఫ్ట్స్ అవ్వచ్చు, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అవ్వచ్చు, చాలా బిజీగా ఆ స్టాల్స్కి అయితే వాళ్ళు వస్తువులు చేరవేస్తూ ఉంటారు. అలాగే ఈ మార్కెట్ను కువైట్ మున్సిపాలిటీ వాళ్ళు 2000 సంవత్సరంలో 74 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, ఇందులో ఇంక్లూడింగ్ పార్కింగ్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, కాఫీ షాప్స్ అవ్వచ్చు, అలాగే మనకు ఒక మెయిన్ సూపర్ మార్కెట్ కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అయితే తెరిచి ఉంటారు. ఇక్కడ ఏ కూరగాయలు కానీ అలాగే పండ్లు కానీ తాజాగా ఉండడానికి గల కారణము ఇక్కడ స్థానికంగా పండించే రైతులు కావచ్చు, అలాగే అంతర్జాతీయంగా దిగుమతి చేసుకున్న పండ్లు కూరగాయలు కావచ్చు, మొదటగా ఇక్కడికే వచ్చి చేరుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పంపిణీలు అనేటివి జరుగుతూ ఉంటాయి దేశం మొత్తానికి. ఇక్కడ మనం సూపర్ మార్కెట్స్తో కానీ అలాగే హైపర్ మార్కెట్స్తో కానీ ధరలు పోల్చి చూసుకుంటే ఇక్కడైతే చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే వినియోగదారులను ఆకట్టుకునేందుకు చాలా ఆకర్షణీయంగా ప్యాకింగ్ అయితే చేస్తుంటారు. ఇక్కడ భారతదేశానికి చెందిన ప్రతి ఒక్క కూరగాయ పండ్లు అన్నీ దొరుకుతుంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక ప్లాస్టిక్ కవర్లో 8 క్యాబేజీలు వాళ్ళు శుభ్రంగా ప్యాక్ చేసి అమ్మకానికి అయితే సిద్ధంగా పెట్టారు. ఇక్కడ సిబ్బంది అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. రిసీవ్ చేసుకున్న కాలీఫ్లవర్ షిప్మెంట్ని ఇలా శుభ్రం చేసి వాటిని ప్యాకింగ్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మార్కెట్కి ఎంట్రీ మరియు ఎగ్జిట్ అయ్యేందుకు 17 గేట్లు అయితే ఉంటాయండి. ప్రపంచంలో పండే అన్ని పండ్లు కూరగాయలు ప్రపంచం నలుమూలల నుండి అయితే వీళ్ళు దిగుమతి చేసుకుంటుంటారు. ఫ్రెండ్స్, మనకు ఈ మార్కెట్లో 1 నుండి 25 వరుసలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు ఈ 25 వరుసలలో కూడా మనకు పళ్ళు కూరగాయలు అన్నీ వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆకుకూరలన్నీ చాలా తాజాగా ఉంటాయండి. ఇక్కడ మన భారతదేశానికి చెందిన ఆకుకూరలతో పాటు అరబిక్ దేశాలకు చెందిన ఆకుకూరలు అన్నీ కూడా విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ అరబిక్ సాంప్రదాయం ప్రకారం మనం ఏ రెస్టారెంట్ వెళ్ళినా కూడా 2 రకాలైన ఆకుల్ని ఇక్కడ మనకు సలాడ్గా అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడు. ఫ్రెండ్స్, తను కూడా ఇక్కడ ఒక స్టాల్ని అయితే నడుపుతున్నాడు. తను తాజా కూరగాయలను అయితే ఇక్కడ విక్రయిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్థానికంగా పండించిన బంగాళదుంపలు కావచ్చు, స్థానికంగా పండించిన వంకాయలు కావచ్చు, వైట్ అండ్ పర్పుల్ క్యాబేజ్ కావచ్చు, టమోటాలు కావచ్చు, మన క్యాప్సికమ్ కానీ, బ్రోకలీ కానీ, కియారా, అలాగే మనకు బీన్స్. ఇప్పుడు మనం చూడబోయేది ఇది అరబిక్ కూరగాయ. ఫ్రెండ్స్, దీన్ని కూసా అంటారు. అలాగే మనకు నిమ్మకాయలు కావచ్చు, క్యారెట్, మల్టీ కలర్ క్యాప్సికము, వెల్లుల్లిపాయలు, క్యాబేజు, గుమ్మడికాయలు ఇవన్నీ కూడా అతను విక్రయిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ కువైట్ ప్రభుత్వం స్థానికంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మంచి ప్రోత్సాహకాలు అలాగే రాయితీలన్నీ ప్రకటిస్తుంటారు. ఫ్రెండ్స్, మామిడి పండ్లు ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, ఈజిప్ట్ మరియు యెమెన్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం అరటి పండ్లు చూసుకుంటే మోస్ట్లీ ఫిలిప్పీన్స్ నుంచి అయితే వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న పళ్ళన్నీ కూడా అంతర్జాతీయంగా దిగుమతి చేసుకున్న పండ్లే. ఫ్రెండ్స్, మనకు బ్లాక్ బెర్రీస్ అవ్వచ్చు, గ్రీన్ ప్లమ్ అవ్వచ్చు, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, క్యాక్టస్ ఫ్రూటు, కివీస్, ఆరెంజెస్, గ్రేప్స్ ఏవైనా కూడా కిలో అరకిలో ఇవ్వరని ముందుగానే చెప్పాను. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు గల్ఫ్ దేశాలలో ప్రధాన పంట ఖర్జూరం.
బై డిఫాల్ట్గా మనం ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా ఖర్జూరాలు అనేటివి లభిస్తూ ఉంటాయి. ఇక్కడ రకరకాల ఖర్జూరాలన్నీ కూడా వాళ్ళు విక్రయిస్తున్నారు. అలాగే మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్థానికంగా పండించిన వంకాయలు చాలా భారీ సైజులో ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి 1/2 కిలో పైన అయితే తూగుతాయి. ఇక్కడ మనకు స్థానికంగా పండించిన కియారా కూడా వీళ్ళు మనకు విక్రయిస్తున్నారు. ఇకపోతే మనకు ఈ డేట్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు విక్రయిస్తున్నారు. డేట్ సిరప్ అలాగే రకరకాల డేట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ గుమ్మడికాయల పక్కన ఉన్నవన్నీ కూడా వైట్ ఆనియన్స్ ఫ్రెండ్స్. ఇవి మోస్ట్లీ మనకు ఇరాన్ నుండి అయితే వాళ్ళు దిగుమతి చేసుకుంటుంటారు. ఇక ఈ మార్కెట్లో మనకు వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ ఇలా 2 రకాల ఎగ్స్ అన్ని విక్రయిస్తుంటారు. కువైట్ ప్రధానంగా తుర్కీ, జోర్డాన్, ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా నుంచి అయితే మన కోడిగుడ్లను దిగుమతి చేసుకుంటుంటుంది. కువైట్ దేశం కూడా సంవత్సరానికి 10 లక్షల కోడిగుడ్లను అయితే ఉత్పత్తి చేస్తుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే అందుకున్న దోసకాయల షిప్మెంట్ అయితే అక్కడ సిబ్బంది నిల్వ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ ఈ ఏరియా చాలా అయితే పెద్దదండి. ఈ ఏరియాలో కేవలం ఉల్లిపాయలు అలాగే బంగాళాదుంపలు అయితే వాళ్ళు నిల్వ చేసి ఉంటారు. మనకందరికీ తెలిసిందా, మనం ఏ కూర వండాలన్నా కూడా ఉల్లిపాయలు చాలా విరివిగా అయితే వినియోగిస్తుంటాము. ఇక్కడ ఉల్లిపాయల సంక్షోభం తలెత్తకుండా ఈ దేశం 2-3 నెలల స్టాక్ అయితే నిల్వ చేసి ఉంటారు. ఉల్లిపాయల దిగుమతి అయితే ఇక్కడ ఈజిప్ట్, ఇండియా అలాగే పాకిస్తాన్ నుండి అయితే వాళ్ళు చేసుకుంటుంటారు. ఇకపోతే ఇక్కడ మనకు ఆన్కాస్ట్ అనే సంస్థ ద్వారా ఒక సూపర్ మార్కెట్ని అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్, బేవరేజెస్ అలాగే గ్రోసరీ ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువకైతే దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని మనవి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను. మీ యోగానంద్. బాయ్.